మీరు చెప్పండి, 50 సంవత్సరాల పూర్తి స్థాయి పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి చక్కగా జరుగుతుంది అనుకుంటున్నారా? అభివృద్ధి చక్కగా జరిగితే మేము ఇవాళ కొట్లాడవలసిన అవసరమే ఉండకపోవును. ఇవాళ మేము తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటు చేయవలసిన పరిస్థితి రాకపోవును. అది లేకనే కదా మేమంతా మళ్ళీ ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టినాం. వాస్తవానికి జయశంకర్ గారు ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే మాతో పదే పదే ఒక మాట అంటుండేది, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం కూడా కొట్లాడాల్సి వస్తుందని. తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం అని ఆయన చెప్తే మేము ఊక నవ్వుకునేది. ఇంకా వచ్చినాక మనోళ్ళే ఉంటారు కదా సార్, అప్పుడు మన పనే ఉంటుందంటే అట్లుంటుందా అనయా? ఉండదు. అప్పుడు కూడా మనం కొట్లాడాలి. కొట్లాడంది తెలంగాణ బాగుపడదు. రాజకీయాలు మీకు తెలియదా నేను చెప్పానా అని చెప్పి ఆయన పదే పదే మమ్మల్ని హెచ్చరిస్తుండేది. ఆయన చెప్తే అప్పుడు పట్టించుకోలేదు, కానీ ఎంత ముందు చూపుతో సారు ఉపదేశం చేసిండు మనకు అని చెప్పి ఇవాళ మాకు అనిపిస్తూ ఉన్నది. ఆయన చెప్పినట్టుగానే తెలంగాణ ఇంకో మాట కూడా అన్నాడు. నిజానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం కన్నా తెలంగాణ అభివృద్ధి కోసం చేసే పోరాటం ఇంకా సంక్లిష్టమైనది, ఇంకా కఠినమైనది. కానీ ఆ కఠినమైనటువంటి పని కూడా చేయక తప్పదు, లేకపోతే తెలంగాణ తెచ్చుకొని ప్రయోజనం లేదు అని చెప్పి మాతో అనేది. రెండు కూడా వాస్తవమని ఇవాళ మాకు అర్థమవుతున్నది. తెలంగాణ వచ్చింది, కానీ ఆ తెలంగాణ అభివృద్ధి కోసం చాలా ఒక గట్టి పోరాటము సుదీర్ఘకాలం చేస్తే తప్ప సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కనుక ప్రొఫెసర్ జయశంకర్ గారు అన్నట్టు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి కోసం జరిగే పోరాటం చాలా కష్టంగా ఉంటుంది, సుదీర్ఘంగా కూడా నడుస్తుంది. కానీ అది చేయక తప్పదు. అంటే సారు చెప్పిన మాటల్లో రెండు మనకు స్పష్టంగా కనబడేది ఏంటంటే, మొట్టమొదటిది అభివృద్ధి దానికదే, ఏదో మన తెలంగాణ వాళ్ళే అధికారంలోకి వస్తారు కాబట్టి దానంతట అదే ఒక అభివృద్ధి జరుగుతుంది అనే దాన్ని ఆయన ఒప్పుకోలేదు. అభివృద్ధి అనేది ప్రజల భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదనేది ఆయనకు బలమైన విశ్వాసం ఉండే. గట్టిగా ప్రజలందరూ ఐక్యంగా నిలబడి కొట్లాడితే తప్ప మనం అనుకున్నటువంటి అభివృద్ధి సాధ్యం కాదు అనేది ఆయనకున్న అభిప్రాయం. అది క్రమక్రమంగా మేమందరం కూడా ఈ 5 ఏళ్ల క్రమంలో అర్థం చేసుకున్నాం. మాకు కూడా స్పష్టంగా తెలిసింది ఇది ఇట్లయితే తప్ప తెలంగాణ బాగుపడదు అని చెప్పి. ఇక ఆ పద్ధతి ప్రకారమే ఇలా ఈ మన ప్రయత్నం అనేది, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం అనేది సాగుతూనే ఉంది. మేము ఒకటే అనుకున్నాం, ప్రజలు కేంద్రంగా గల రాజ్యాంగ విలువల పునాదితో మనం ఒక అభివృద్ధి కోసం పోరాటం చేయవలసిందే. ఇక అట్లాంటి అభివృద్ధి కోసం ఇవాళ మేము కొట్లాడుతున్నాం. జేఏసీగా ఉండగా కొట్లాడినాం. ఇవాళ జేఏసీ అయిపోయాక పార్టీగా మారిన తర్వాత కూడా ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం. సో మరో విషయం చెప్పండి, అభివృద్ధి లేదు అని అంటున్నారు, అభివృద్ధి జరగాలి అని అంటున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి అందజేశారు ప్రజలు. అంటే వాళ్ళు అభివృద్ధితో సంతృప్తికరంగా లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తారా? ప్రతిసారి ఎన్నికలు గెలుపు అనేది స్పష్టంగా ప్రజల ఆకాంక్షల్ని అన్నింటినీ వ్యక్తీకరించినాయి అని మనం అనుకోవటానికి వీల్లేదు. తప్పకుండా అనాదిగా అనేక నిరాదరణలకు గురైనటువంటి ప్రజలకి అది ఆ సముద్రంలో కొట్టుకుపోయేటోళ్ళ గడ్డిపోచైనా అది ఎంతో విలువైన సపోర్ట్గా చూస్తారు. దాన్ని గట్టిగా పట్టుకొని నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా అంతే కదా, ఇది కూడా అంతే. ఒక చిన్న మద్దతు దొరికింది, పింఛన్ పెరిగింది, కొంత ఆత్మగౌరవంతో బతికే అవకాశం, రైతు బంధు సహాయం దొరికింది, మొట్టమొదటిసారి రైతులకు గుర్తింపు దొరికింది. తప్పకుండా ప్రజల్లో కొంత ఆదరణ అనేది దొరుకుతుంది. కానీ కేవలము ఆ ఒక్క అంశమే అన్నింటినీ ప్రభావితం చేసిందంటానికి కూడా లేదు. ఎన్నికల్లో ఎట్లా ఉంటుందంటే వాటితో పాటుగా విపరీతమైనటువంటి డబ్బు, మద్యము, వీటి ఉపయోగం కూడా జరిగింది. మరి అంత స్కీములు అన్నింటి వల్ల ప్రజల్లో అంత బలమైనటువంటి సానుకూలత ఉంటే ఇన్ని పైసలు, ఇంత మద్యము, ఈ అవసరం ఏముంటుందండి? అవి అంతగా ఉపయోగించినట్టేనే ఒకటి స్పష్టంగా కనబడుతున్నది. ఎక్కడో ఒక దగ్గర ఒక భయము, అసంతృప్తి ఉంది అనేటువంటి ఒక గుర్తింపు, అవన్నీ కూడా దానికి దారితీసినాయి.
ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి అనే దానిపైన చర్చ కేంద్రం కావాలి, ఆ చర్చ దాని చుట్టూ కేంద్రం కావాలి, అది రాజకీయం కావాలి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు రాజీనామా చేసి పోటీ చేస్తే ఓడిపోయింది. 16 చోట్లనో ఏమో అప్పటికి వాళ్ళకు బలం ఉంటే పోటీ చేస్తే మళ్ళీ 10 కూడా గెలవలేదు, చాలా చోట్ల ఓడిపోయింది. మరి అదే పార్టీ 2009లో పొత్తు పెట్టుకొని కూడా ఓడిపోయింది. కానీ 2010లో ప్రజలు అఖండమైన మెజారిటీతో గెలిపించారు. ఏం తేడా అంటే 2008కి 2010కి వచ్చినటువంటి తేడా ఏంటంటే అప్పటికి తెలంగాణ ఉద్యమం బలంగా వచ్చి ప్రజలను చైతన్యవంతులను చేసింది. ఎప్పుడైతే ప్రజలు ఈ రాష్ట్ర సాధన కోసం నిలబెట్టోళ్ళని గెలిపించుకోవాలి, అట్లయితేనే మనకు తెలంగాణ వస్తుంది, మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచనకు వచ్చిండ్రు, ఆ స్పృహ వాళ్ళల్లో రగిలిందో అప్పుడు వాళ్ళ నిర్ణయం మారిపోయింది. ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి రాజకీయ చైతన్యం అనేది చాలా కీలకం. ఈసారి ఎన్నికలు నా దృష్టిలో రాజకీయము పూర్తిగా ఇట్లాంటి చర్చ లేకుండా సాగినాయి. మేము ఎన్నికల ప్రచారంలో ట్యాక్సీ డ్రైవర్లను తీసుకొని తిరిగేది 2004లో. అంతకుముందు ఎప్పుడు ఎన్నికల ప్రచారానికి పోలే కానీ 2004 నుంచి వెళ్తూ ఉన్నాం. 2004, 6, 8 చాలాసార్లు వెంట ట్యాక్సీ డ్రైవర్లు ఉండేది. మెల్లమెల్లగా వాళ్ళు మాతో మాట్లాడుతుంటే పరిచయం అయిపోయి మాతో పాటు వాళ్ళు మీటింగ్ల నిర్వహణలో భాగమైపోయి మీటింగ్ కార్యక్రమాలను మేనేజ్ చేసే పనులు అన్నీ చేయటం మొదలుపెట్టారు. వాళ్ళే మాతో అన్నారు, అసలు ఓటేసే ముందు ఇంత ఆలోచించాలని మాకెవరు చెప్పలేదు కదా సార్ ఇప్పటిదాకా, మీరు చెప్పిండ్రు మాకు ఇప్పుడు అర్థమవుతుంది. అట్లా ఎంతమంది మాతో అన్నారు అంటే ఎవరో ఒకరు చాలా క్రియాశీలకంగా ఈ ఎన్నికల ప్రాధాన్యత ఏంది, ఈసారి ఏ ఆలోచనతో మనం ఓటు వేయాలనేది చాలా సీరియస్గా చెప్పాలి. అట్లా రాజకీయాలను మనం ప్రవేశపెట్టగలిగినప్పుడు మాత్రమే మనకు ఒక లాభం జరుగుతుంది. రాజకీయాలు అనేది మనోళ్ళు ఎప్పుడు కూడా తప్పుడుగా అర్థం చేసుకుంటారు. రాజకీయం అంటే ఒక సమస్యను సమాజ సమస్యగా గుర్తించి పరిష్కారాలను సమిష్టిగా వెతికే ప్రయత్నం రాజకీయం. రాజకీయం అంటే అర్థం అది. అట్లాంటి ఒక ప్రయత్నాన్ని మనం చేసినప్పుడు ప్రజలు ఎంత చైతన్యవంతులైనరో అప్పుడు దేనికి వాళ్ళు లొంగలేదు. తాము ఏ లక్ష్యం గెలిపించాలనుకున్నారో, ఏ లక్ష్యం సాధించాలనుకున్నారో దానికోసం ఓటేసారు. దానికి నేను చెప్పిన 3 ఎన్నికలు ఉదాహరణ. మేము అందుకనే 2009 ఎన్నికల తర్వాత రాసిన కూడా నేను నిజంగా రాజకీయం చేయలేకపోయినాం. మనం 2009 ఎన్నికలు ఎందుకు ఓడిపోయినామంటే ఏ ఉద్యమం ద్వారా ప్రజల్ని సంఘటితం చేయగలమో దాన్ని మనం పక్కన పెట్టి ఎవరో సపోర్ట్ చేస్తే గెలుస్తామనే ఆలోచనతో నడిచి మనం ఘోరంగా దెబ్బతిన్నాం. మనం ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమంలో భాగం చేస్తే వేరుగా ఉండేదని 2010లో అది నిరూపణ అయింది. ఇవాళ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈసారి ఎన్నికల్లో 4 ఏళ్ల అభివృద్ధిని మనం గట్టిగా ప్రజల ముందు చర్చకు తేలేకపోవటం మా వైఫల్యం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.